కేంద్ర ప్రభుత్వము న్యూ ఎలక్ట్రిసిటీ పాలసీని తీసుకొస్తోంది. ఈ న్యూ ఎలక్ట్రిసిటీ పాలసీకి అనుగుణంగా ఈ బడ్జెట్ సెషన్లోనే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తెస్తుంది, విద్యుత్ సవరణ చట్టం. సో విద్యుత్ సవరణ చట్టం అన్నప్పుడల్లా విద్యుత్ వినియోగదారుల గుండెల్లో రైలు పరిగెత్తాల్సిందే. అంటే పవర్ కన్జ్యూమర్ అంటూ ఎవరు అంటే అందరం, మీరు నేను ప్రతి ఒక్కరము పవర్ కన్జ్యూమ్ చేసేవాళ్ళమే. ఆధునిక నాగరికతలో విద్యుత్ అవసరం లేని వాళ్ళు ఎవరుంటారు? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడొచ్చినా అది కన్జ్యూమర్స్ పైన బర్డన్ పెంచుతూ వస్తుంది. ఇప్పుడు న్యూ ఎలక్ట్రిసిటీ పాలసీలో మోడీ ప్రభుత్వం ఇండెక్స్ బేస్డ్ టారిఫ్ రెజీమ్ అని ప్రతిపాదించింది. సో ఈ ఇండెక్స్ బేస్డ్ టారిఫ్ రెజీమ్ ఏంటంటే, ఇప్పుడు మనకు కాస్ట్ని ఇది రిఫ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదలను మన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇలా ఒక ఇండెక్స్ను రూపొందిస్తామే. సో అలాగే మీకు ఈ ఎలక్ట్రిసిటీ రంగంలో కూడా ఒక ఇండెక్స్ను, అంటే కాస్ట్ను పరిగణలోకి తీసుకొని ఉత్పత్తి ఖర్చుల్ని, అంటే ఉత్పత్తి, రవాణా, పంపిణీ, జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఈ కాస్ట్ అన్నీ పరిగణలోకి తీసుకుంటూ ఇండెక్స్ను రూపొందించాలి. ఆ ఇండెక్స్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా కరెంట్ ఛార్జీలు పెరుగుతూనే ఉండాలి అనేది ప్రతిపాదన. సో ఈ ప్రతిపాదనలో ఉదాహరణకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఉంటాయి. అంటే ప్రభుత్వాలు చేసుకునే పీపీఏలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఉంటాయి. ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల ప్రకారం కనుక ఎక్కువ ధరకు విద్యుత్తు కొంటామని అగ్రిమెంట్ చేసుకుంటే వెంటనే దాని భారము అదే నెలలో కన్జ్యూమర్ బిల్కి పాస్ కావాలి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై కానీ, కాస్ట్ ఆఫ్ పవర్ ప్రొడక్షన్లో కానీ వినియోగదారుడికి ఎలాంటి సంబంధం ఉండదు. మీకు అందరికీ తెలుసు. మనం ఉదాహరణకు వన్ ఫైన్ మార్నింగ్ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వారికి ఒక ఆదేశం ఇచ్చింది, మీరు ఖచ్చితంగా ఇంపోర్టెడ్ బొగ్గును మీ పవర్ జనరేషన్లో కొంత పార్ట్ కంపల్సరీ వాడాలి అని ఆదేశాలు ఇచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి అభ్యంతరాలు కూడా చెప్పింది. మా సింగరేణి కాలనీస్ సమృద్ధిగా బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా మేమెందుకు ఫారిన్ కోల్ వాడాలి అని. మనందరికీ తెలుసు ఫారిన్ కోల్ ఎవరిది, అందులో అతిపెద్ద సప్లయర్, ఫారిన్ కోల్ సప్లయర్ మన దగ్గర అదానికి అనేక దేశాల నుంచి కూడా విద్యుత్ గనులు ఉన్నాయి, బొగ్గు గనులు ఉన్నాయి, అక్కడి నుంచి బొగ్గు సప్లై చేస్తారు. మీకు వివిధ రాష్ట్రాల చెందిన వారు ఈ ఫారిన్ కోల్ కొనడంలో మీకు అనేక కుంభకోణాలు కూడా బయటకు వచ్చాయి. అదాని బొగ్గు ఆ క్వాలిటీ, హయ్యర్ క్వాలిటీ బొగ్గు అని చెప్పి ప్రైస్ వసూలు చేస్తూ లోయర్ క్వాలిటీ బొగ్గు సప్లై అయింది. ఇది రకరకాల ప్లేసెస్ నుంచి సోర్సింగ్ అవుతూ అని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫారిన్ కోల్ సప్లయర్ దగ్గర ఎలాంటి అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు, ఎంత అడ్డగోలుగా ధర చెల్లించుకుంటున్నారు, వీటన్నిటి మనకి ఏమీ సంబంధం లేదు. కానీ కాస్ట్ ఆఫ్ పవర్ ప్రొడక్షన్, అంటే కోల్ కాస్ట్ పెరిగితే పవర్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, దానికి మనం మాత్రం బిల్లులు చెల్లించాలంట. ఎంత అన్యాయమో చూడండి. అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు మనందరికీ తెలుసు ఏంటో. ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అదానికి మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో గతంలో జగన్మోహన్ రెడ్డి అదానీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాడు. దీంట్లో ఈవెన్ ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులకు డబ్బులు ముట్టాయని చెప్పి అమెరికన్ కోర్టులో కేసుంది. అమెరికన్ కోర్టులో అదానీ పైన కేసుంది. దానిపైన ఇక్కడ అధికారంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి వచ్చినా అది అదానితో లింక్ ఉంది కనుక జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చారని చెప్పి అమెరికన్ కోర్టులో ఆరోపించినా ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఏమీ అనడం లేదు. ఆ ఒప్పందాలు రద్దు చేయడము లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పైన ఆ విషయంలో ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. విచిత్రం ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ప్రజలకు భారంగా మారాయి, ఇది అవినీతితో కూడుకున్నదని చెప్పి ఇప్పటి ఆర్థిక మంత్రి, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అయిన కేశవ్ ఏకంగా కోర్టుకు వెళ్ళాడు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ అదే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇందులో వినియోగదానికి ఏం సంబంధం? మీరు అవినీతికి పాల్పడో లేకుంటే కుంభకోణాలు చేసో మీరు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు తక్కువ ధరకు వచ్చేదాన్ని ఎక్కువ ధరకు మీరు చేసుకున్నారనుకోండి, కానీ ఆ భారం మాత్రం వినియోగదారుల మీద పడుతుందట. అందరికీ తెలుసు సోలార్ విద్యుత్ కాస్టులు విపరీతంగా పడిపోతున్నాయి. అలాంటిది 30 ఏళ్లకు సోలార్ విద్యుత్తు పైన ఒప్పందాలు చేసుకుంటారు. అది ఎలా కరెక్టు? ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో ప్రైవేట్ పవర్ కంపెనీలకు భారీగా లాభాలు వచ్చే పని, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్. సో ఇప్పుడు ఆ భారం అంతా, అంటే అవినీతితో కూడుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నా, అవినీతితో కూడుకున్న బొగ్గు పంపిణీ ఒప్పందాలు చేసుకున్నా, ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది కనుక ఆ భారం అంతా వినియోగదారులు చెల్లించాలి అని. మరి వినియోగదారుల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నిర్ణయించడంలో కానీ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో కానీ ఏమైనా పాత్ర ఉందా?
సో మనకు సంబంధం లేని అంశంలో కూడా ధరలు పెరిగితే అది మనపైన నెడుతుందట ఈ కొత్త ఎలక్ట్రిసిటీ పాలసీ. ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ను రిఫ్లెక్ట్ చేయాలి విద్యుత్ టారిఫ్లు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో ఎక్కువ కాస్ట్ కనుక ఒప్పందాలు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కాస్ట్ వినియోగదారునికి ట్రాన్స్ఫర్ కావాలి. అయితే కొన్నిసార్లు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఎక్కువ కాస్ట్ మారుతూ ఉంటుంది కనుక ఒక స్టెబిలైజేషన్ ఫండ్ కూడా చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి, ఉదాహరణకి ఇవాళ తక్కువ కాస్ట్కు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ భవిష్యత్తులో ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు కనుక ఇప్పుడే కాస్త ఎక్కువ వసూలు చేసి స్టెబిలైజేషన్ ఫండ్గా ఏర్పాటు చేయాలి. అట్లా కూడా స్టెబిలైజేషన్ ఫండ్ వల్ల కూడా మన దగ్గర ఎక్కువ కరెంటు బిల్లులు వసూలు చేయాలనేది ప్రభుత్వ వైఖరి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ విద్యుత్తు కంకరెంట్ ఉమ్మడి జాబితాలో ఉంది. అందువల్ల కేంద్రము చట్టం చేయొచ్చు, రాష్ట్రాలు చట్టం చేయొచ్చు. ఇక రాష్ట్రాల చట్టానికన్నా కేంద్ర చట్టమే చెల్లుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు వేరే వెసులుబాటు కూడా ఉండదు, కేంద్రం ఆదేశాలను ఫాలో కావాల్సిందే. కానీ ఇక మరి ప్రభుత్వం ఎందుకని ఈ విధానాన్ని చేపడుతుంది? లెట్ మీ ఆల్సో టెల్ యూ ద గవర్నమెంట్ డిఫెన్స్ ఆల్సో. ప్రభుత్వ వాదన ఏంటంటే భారతదేశంలో విద్యుత్ రంగం చాలా నష్టాల్లో ఉంది. వేల కోట్ల నష్టాల్లో డిస్కామ్లు ఉన్నాయి. దీనికి కారణము ఏంటంటే విద్యుత్ పంపిణీలో భారీ నష్టాలతో కూడుకున్నది. ఇప్పుడు 2025లో ప్రభుత్వ డేటా ప్రకారం 15.04% ఆఫ్ ద పవర్ సప్లైడ్ వాస్ ఫర్ లాసెస్ అని. దాంతోపాటు ఇంకో సమస్య ఏంటంటే మన దేశంలో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కన్జ్యూమర్కు డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. దీన్నే క్రాస్ సబ్సిడైజేషన్ అంటారు. ఇది పబ్లిక్ సెక్టార్ సర్వీసెస్ అన్నిట్లో ఈ క్రాస్ సబ్సిడైజేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు రెసిడెన్షియల్ కేటగిరీ గృహ వినియోగదారులు తక్కువ చెల్లిస్తారు, అంటే ఉత్పత్తి ఖర్చు కన్నా తక్కువ చెల్లిస్తారు. మీకు అలాగే అగ్రికల్చర్కి అయితే ఉచిత విద్యుత్ ఉంటుంది. మరి ఈ భారం అంతా ఎవరు మోస్తారంటే ఇండస్ట్రీ వాళ్ళు మోస్తారు. ఇప్పుడు ఈ న్యూ ఎలక్ట్రిసిటీ పాలసీ అలా ఉండకూడదు, ఎవరి కాస్ట్ వారే భరించాలి. ప్రభుత్వం ఎవరికైనా సబ్సిడీ ఇవ్వాలనుకుంటే డబ్బుల రూపంలో ఇవ్వాలి తప్ప మీరు ఆ భారాన్ని ఇంకొకరిపైన మోపకూడదు అని. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం ఉన్న ఆప్షన్ ఏంటి, ఒకటి అగ్రికల్చర్కు ఉచిత విద్యుత్ ఇచ్చినా లేదా రెసిడెన్షియల్కు తక్కువ రేటుకు విద్యుత్ సప్లై చేసినా ఆ సబ్సిడీని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఇయర్ బిగినింగ్లోనే చెల్లించాలి డిస్కామ్లకు. లేదనుకుంటే మీకు ఆ ప్రైస్ ఆ రేట్ను కన్జ్యూమర్ మీదకి పాస్ ఆన్ చేయాలి. ఎక్కడ మన అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న సంక్షేమ పథకాల భారం రీత్యా ఆచరణలో అది జరగదు. ఏం జరుగుతుంది అంటే ఆ భారం స్లోగా జనం మీదకి వెళ్ళిపోతుంది. మీకు ఇండస్ట్రీ వారు ఆ భారం మోయరు అని. అంటే క్లియర్గా ఇండస్ట్రియల్ సెక్టారు కార్పొరేట్ సెక్టార్కు విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి, గృహ వినియోగదారులకు అలాగే మీకు అగ్రికల్చర్కు పెరుగుతాయి. ఒకవేళ ప్రభుత్వం అగ్రికల్చర్కు ఉచిత విద్యుత్ ఇచ్చినా గృహ వినియోగదారులకు తప్పదు. ఒకవేళ ప్రభుత్వం పేద వినియోగదారులంటూ ఒక 100 యూనిట్ల వారికి ఉచితంగా ఇచ్చినా అదంతా కలిసి ఎవరి మీద పడుతుంది, మిడిల్ క్లాస్ కన్స్యూమర్స్కు మాత్రం అనివార్యంగా మనకు కరెంటు షాక్ తగలడం గ్యారెంటీ. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఎఫెక్ట్ అయ్యేది ప్రభుత్వ సబ్సిడీలు ఉండని వర్గం ఏదైనా ఉందంటే మిడిల్ క్లాసే. పారిశ్రామిక వర్గానికి ప్రభుత్వ సబ్సిడీలు రాయితీలు ఉంటాయి, పేదవారికి ప్రభుత్వ రాయితీలు ఉంటాయి. ఏవి ఉండని వారు బక్రా ఎవరంటే మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ కన్స్యూమర్స్కి మాత్రం భారీగా విద్యుత్ ఛార్జీలు వడ్డించబోతున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది 2002లో అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజంను తొలగించి పెట్రోలు డీజిల్ ఛార్జీల్ని మార్కెట్ డిటర్మైన్డ్గా వాజ్పేయి ప్రభుత్వం మార్చింది. ఆ రోజే కూడా నాకు ఎనాలిసిస్ అని ఒక తెలుగు పత్రిక నడిపేవాడిని. అప్పుడు దీనిపైన నేను ఒక ఆర్టికల్ రాస్తూ పెట్రోల్ డీజిల్ ఛార్జీలు భారీగా పెరగబోతున్నాయని రాశాను. సో ఆ రోజు చాలామంది ప్రభుత్వం ఏం వాదించింది, ఇది మార్కెట్ డిటర్మైన్డ్ కనుక పెరిగేటప్పుడు పెరుగుతాయి తగ్గేటప్పుడు తగ్గుతాయి అన్నాడు. కానీ ఆచరణలో ఏం జరిగింది, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి కదా, మనకి ఎప్పుడైనా తగినాయా? ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాయి కదా. మీకు $140 ప్రపంచ చమురు మార్కెట్లో బ్యారెల్ చమురు ధర ఉన్నప్పుడు 2014లో 2013 ఆ ప్రాంతంలో లీటర్ 70 రూపీస్ ఉండే. ఇప్పుడు $60-65 పర్ బ్యారెల్ ఉంది. ఇప్పుడు మరి $100 ఎందుకు దాటింది? సో అందువల్ల మీకు అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజం ఎత్తివేస్తే ఫ్రీ మార్కెట్ డిసైడ్ చేస్తుందంటే మార్కెట్ డిటర్మైన్డ్ ప్రైసెస్ అంటే మరి నార్మల్గా ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు తగ్గితే తగ్గాలి కదా, ఎందుకు తగ్గలేదు? మరి $140 పర్ బ్యారెల్ ఉన్నప్పుడు 70 రూపీస్ ఉండడం ఏంటి, $60-65 పర్ బ్యారెల్ ఉన్నప్పుడు $100 ఉండడం ఏంటి? ఇక్కడే కదా మతలబ్ అనేది. సో అందువల్ల మనకు క్లియర్గా అర్థమవుతుంది రేపు పెట్రోల్ డీజిల్ రంగంలో ఏం జరిగిందో కరెంటు రంగంలో కూడా అదే జరగబోతుంది. ఇవాళ అర్థంగా 2002లో నేను ఆర్టికల్ రాస్తే చాలామంది మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కనుక రాస్తున్నారన్నారు. 2026లో అర్థం కావట్లేదు, 24 ఏళ్ళ అనుభవం. ఇప్పుడు కరెంటు ఛార్జీలు కూడా మీరు చూడండి, ఇప్పుడు కడుతున్న కరెంటు బిల్లులకు నెక్స్ట్ 5 yearsలో డబుల్ కట్టాల్సి ఉంటుంది.
రెట్టింపు కట్టాల్సి ఉంటుంది, మామూలుగా కూడా ఉండదు. చూడండి, వాసిపోయే స్థాయిలో కరెంటు బిల్లులు రాబోతున్నాయి మనకు. ఇక ఎందుకంటే నేను ఈ క్రాస్ సబ్సిడైజేషన్ డేటా కూడా మీ ముందు పెడతాను. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత, ఒక్కొక్క సెక్టార్ వినియోగదారుడు ఎంత కడుతున్నాడు, క్రాస్ సబ్సిడైజేషన్ వల్ల సామాన్య ప్రజలకు ఎలా లాభం జరుగుతుందో చెప్తాను. మీకు పవర్ మ్యాథ్ వివరిస్తాను. దాని నుంచి క్రాస్ సబ్సిడైజేషన్ లేకపోతే ఏ స్థాయిలో ధరల భారం గృహ వినియోగదారులు మీలాంటి నాలాంటి వినియోగదారుల మీద పడుతుందో లెక్కలు చెప్తాను. ఇప్పుడు మీకు ఓవరాల్గా మీకు కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇన్ ఇండియా, ఎవరేజ్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇన్ ఇండియా కొంటే ఇప్పుడు ఉదాహరణకు థర్మల్ పవర్ కో రేట్ ఉంటుంది, సోలార్ పవర్ కో రేట్ ఉంటుంది, మా బొగ్గు బ్లాకులు దగ్గరలో ఉన్న చోట ఓ రేట్ ఉంటుంది. అదంతా కలిపి దేశం మొత్తం మీద తీసుకుంటే ఎవరేజ్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై అంటే జనరేషన్లో అన్నీ కలుపుకుంటే 6.82 రూపీస్, 6.82 రూపీస్ పర్ యూనిట్. కానీ ఇది ఎవరు కడుతున్నారు ఈ స్థాయిలో రేటు అనేది మనం లెక్కలు తీస్తే అగ్రికల్చర్ ఉచిత విద్యుత్తు, గృహ వినియోగదారులు 6.47 కడుతున్నారు ఎవరేజ్న. వాస్తవంగా అది కూడా ఏంటంటే అధిక వినియోగం, ఒక 2 ఏసీలు రిఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉన్న వాళ్ళు భారీ ఎత్తున కడతారు కనుక చిన్న చిన్న వినియోగదారులు గృహ వినియోగదారులకు తక్కువ కాస్ట్ ఉంటుంది కనుక బ్యాలెన్స్ ఎవరేజ్ అయి చెప్తున్నా 6.47 రూపీస్, 6.47 నేషనల్ మొత్తం లేదు ఎవరేజ్. ఇది రాష్ట్రానికి మారుతుంది. కానీ అంటే 6.82 రూపీస్ మన సప్లై కాస్ట్ ఉంటే గృహ వినియోగదారులకు దేశం మొత్తం మీద అన్ని రకాల గృహ వినియోగదారులు కూడా కలుపుకున్న 6.47. ఇక అగ్రికల్చర్ అయితే చాలా రాష్ట్రాలు ఉచిత విద్యుత్తు. ఇక మన దేశంలో సప్లై ఎలక్ట్రిసిటీలో 45% అగ్రికల్చర్ అండ్ రెసిడెన్షియలే. ఇక కమర్షియల్ పవర్ అంటే ఇప్పుడు మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కు 10 రూపీస్ 49 పైసా చెల్లిస్తారు పర్ యూనిట్. ఇక మీకు ఇండస్ట్రీ 10 రూపీస్ చెల్లిస్తుంది. అంటే చాలా క్లియర్గా అగ్రికల్చర్కు ఫ్రీగా రావటానికి కానీ గృహ వినియోగదారులకు ముఖ్యంగా చిన్న తక్కువ కన్స్యూమ్ చేసే ఇళ్లకు పేద లోయర్ మిడిల్ క్లాస్ వరకు ఈవెన్ మిడిల్ క్లాస్ వరకు కూడా ఇవాళ తక్కువ కాస్ట్ ఎందుకు ఉంది అంటే క్రాస్ సబ్సిడైజేషన్. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ చెల్లిస్తున్నారు, ఇండస్ట్రీ అండ్ కమర్షియల్ వాళ్ళు ఎక్కువ చెల్లిస్తున్నారు కనుక. కానీ ఇప్పుడు న్యూ ఎలక్ట్రిసిటీ పాలసీ ప్రకారము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్లో తెచ్చే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ క్రాస్ సబ్సిడైజేషన్ ఎత్తివేయాలి, దీనివల్ల ఇండస్ట్రీకి భారం అవుతుంది అనేది వాదన. దీనికి ప్రభుత్వం మరి ఇండస్ట్రీకి ఇచ్చే రాయితీల సంగతి ఏంటి? 2019 సెప్టెంబర్లో ఒక 10% కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే 1,86,000 కోట్లు ఒక ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది. పారిశ్రామిక రంగానికి లోన్లు రైట్ ఆఫ్ చేయడం లేదా, మరి వాటి సంగతి ఏంది? అవి చెప్పరు. ఇక్కడ మాత్రం పవర్ బిల్లు కార్పొరేట్ ఇండస్ట్రీ ఎక్కువ కడుతోంది అని అంటారు. ఇండస్ట్రీ అసలు పవర్ బిల్లులు మన దేశంలో నిజమే, మీకు ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో ఇండస్ట్రీ రిలేటివ్గా ఎక్కువ పవర్ చెల్లిస్తుంది. దానికి పరిష్కారం ఏంటి? పవర్ జనరేషన్, పవర్ ట్రాన్స్మిషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్లో అవినీతి జరగకూడదు, చాలా ఎఫిషియెంట్ ప్రొడక్షన్ ఉండాలి, ఎఫిషియెంట్ ట్రాన్స్మిషన్ ఉండాలి, అందుకు తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రభుత్వం చేయాలి. ఇలా ప్రైవేట్ కోల్ బ్లాక్లలో జరిగేటువంటి అవినీతి మనం చూస్తున్నాం. అంటే వీటిమైనా రెగ్యులేషన్ లేకుండా ప్రైస్ మాత్రం నేను ప్రజలపై వేస్తానంటే ఎట్లా? ప్రజలకు ఏమైనా భాగస్వామ్యం ఉందా? మీరు బొగ్గు ఎంత కొంటున్నారు, బొగ్గు ఎంతకు ఉత్పత్తి చేస్తున్నారు, బొగ్గు బ్లాక్లను ఎవరికి కేటాయిస్తున్నారు, ఎలా కేటాయిస్తున్నారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎలా కుదుర్చుకుంటున్నారు, ఎలా 100 కోట్ల కార్పొరేట్లకు లాభం వచ్చేలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు రాజకీయ నాయకులకు వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యాపారవేత్తలకు మీడియా వ్యవస్థలకు ఎందుకు పవర్ ప్లాంట్లు ఉంటాయి? పవర్ మతలబ్ ఇదే కదా. అందుకే మీరు గమనించండి అసలు ఈ హౌ ద రీచ్ కన్సెన్సస్ ఎట్లుంటుందో చూడండి. ఇప్పుడు దీనిపైన ఏ పత్రికలోనైనా మీకు ప్రముఖంగా వార్తలు వచ్చాయా? ఏ టీవీ ఛానల్ అయినా ప్రముఖంగా వార్తలు వచ్చాయా? రావు. ఎందుకంటే ఇది సామాన్య మానవుడికి ఇబ్బంది పెట్టేది, సంపన్న వర్గానికి బెనిఫిట్ అయ్యేది కనుక దీని పైన ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారకూడదు కనుక దీని వార్తలు రాయరు. ఇప్పుడు మీరు చూడండి, కరెంటు బిల్లుల భారం మనం మోసేదాకా మనకు తెలియదు. మరి ఎందుకు ఏ ప్రముఖ మీడియా సంస్థలు దీన్ని పతాక శీర్షికలు రావాలి కదా? ఎప్పుడొస్తాయి సోషల్ మీడియా ద్వారా మనలాంటి వాళ్ళం ఇలాంటి అంశాలు జనంలోకి తీసుకెళ్ళాక ఇక అనివార్యంగా ప్రముఖంగా అప్పుడు మీడియా కూడా అందుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్ కోల్పోవద్దు కనుక అప్పటిదాకా దీనిపైన మౌనాన్ని పాటిస్తారు, సైలెన్స్ పాటిస్తారు. సో ఇప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ రంగంలో ఈ క్రాస్ సబ్సిడైజేషన్ ఎత్తివేస్తే ఇమీడియట్ ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే ఖచ్చితంగా గృహ వినియోగదారులు ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది.